హాయ్ అండి. నేను మీ అఖిల పోలేపల్లి. ఈరోజు రెసిపీ వచ్చి ములక్కాడ మామిడికాయ కర్రీ అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను చూడండి. ములక్కాడ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, నూనె, కొన్ని నీళ్ళండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకున్న తర్వాత బాగా వేడెక్కాలండి నూనె. ఆయిల్ క్వాంటిటీ చెప్పాలంటే ఒక చిన్న గ్లాసు ఉంటుందండి. అంటే చాలామంది క్వాంటిటీ కొలతలు చెప్పమంటున్నారు కదా, అందుకని నేనైతే ఉజ్జాయింపున వేసుకుంటాను. ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం చూడండి. వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి, ఒక 2 ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయలు 2 అండి వేసేసాను మొత్తం. చూడండి ఒకసారి గరిటె తీసుకొని గరిటెతో తిప్పుకుందామండి. ఇప్పుడు చూడండి గరిటెతో తిప్పుతున్నాను చూడండి. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం మగ్గనిచ్చుకుందాము. ఒకసారి మళ్ళీ మూత తీసుకుని చూసుకుందామండి. ఇంకా మగ్గాలి, చూద్దాము ఒకసారి మళ్ళీ. చూడండి ఇంకొకసారి, ఇంకా కొంచెం ఆల్రెడీ మగ్గిపోయినాయండి. ఇప్పుడు కొంచెం ఒకసారి గరిటెతో తిప్పుకొని ఒక స్పూన్లో 1/2 స్పూను పసుపు అండి, 1 స్పూనుడు కళ్ళుప్పు వేసాను చిన్న గరిటెతో. ప్లాస్టిక్ డబ్బాలాగా చిన్న డబ్బా మూతల్లా ఉంటాయి కదా, అటువంటి స్పూన్తో 1 స్పూను ఉప్పు వేసాను. తిప్పుతున్నాను చూడండి. ఉప్పు పసుపు వేసుకుంటే ఆనియన్స్ స్పీడ్గా మగ్గిపోతాయండి. ఇప్పుడు చూడండి ఎలా తిప్పుతున్నాను, చూస్తున్నారు కదా. ఒకసారి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్న ములక్కాడ ముక్కలు వేసేసుకుందాం. అవి క్వాంటిటీ విషయానికి వస్తే 2 ములక్కాడలు అండి, పెద్ద సైజు 2 ములక్కాడలు తీసుకున్నాను. అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. చూడండి మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుందాము. కుక్ చేసుకున్న తర్వాత కారం వేసుకుంటున్నానండి. కారం క్వాంటిటీ 5 స్పూన్లు వేసానండి నేను. అంటే మాది చిన్న స్పూను, అందుకే 5 స్పూన్లు వేసాను. పెద్ద స్పూన్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా 2.5 వేసుకోండి. చూస్తున్నారు కదా, అలా తిప్పుకొని ముక్కలకు పట్టించుకొని కొన్ని నీళ్ళు పోసుకోండి. మరి పోసుకోకండి. నేను చూడండి వీడియోలో చూపిస్తున్నాను. వాటర్ 1 గ్లాసుడు పోసానండి నేను, చిన్న గ్లాసుడు. మరీ చిన్నదంటే చిన్నది కాదనుకోండి, మీడియం సైజ్ గ్లాసు 1 గ్లాసుడు పోసాను వాటరు. చూస్తున్నారు కదా, అది గరిటె పక్కన పెట్టి ప్లేట్ మూత వేసి ఒక 5 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ మూత తీసి ఎంత కుక్ అయిందో చూద్దాం. 50% అయితే కుక్ అయిందండి మన కర్రీ. చూస్తున్నారు కదా, గుమగుమలు ఆడిపోతుంది. అప్పుడే ఇంకా మామిడికాయ ముక్కలు వేయకుండానే. మరి ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేసుకుందాం. 50% ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు వేస్తే కొంచెం మామిడికాయ ముక్కలా ఉంటుందన్నమాట. అదే ములక్కాడ ముక్కలతో పాటు మామిడికాయ వేసేసుకుంటే ఏమవుతుందంటే ఇది గుజ్జులాగా అయిపోతుంది. అలా గుజ్జులా కాకుండా ఇప్పుడు అది కుక్ అయిన తర్వాత ఇది వేసుకుంటే మామిడికాయ ముక్క పీస్లా ఉంటుందన్నమాట. మెత్తగా ఉడుకుతుంది, పీస్లాగా ఏ పీస్కి ఆ పీస్ ఉంటుంది. నేను మామిడికాయ టెంక కూడా వేసేస్తానండి. టెంక కూడా వేసుకుంటే బాగుంటుంది. మూత పెట్టి మళ్ళీ 5 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఆల్మోస్ట్ 90% కుక్ అయిందండి కర్రీ. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఒక్కసారి ఇంకా కొన్ని వాటర్ ఉన్నాయి కాబట్టి అవి ఎగురుతాయి కాబట్టి ఈలోపు కొంచెం ఉప్పు కారం చూసుకోండి. ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోతే ఇంకా కొంచెం వేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయినాయండి అన్నీ. పులుపు, కారం, ఉప్పు అన్నీ సరిపోయినాయి. ముక్కకు కూడా బాగా పట్టింది, ములక్కాడ ముక్కకు పులుపు. మూత పెట్టి మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ కుక్ చేసుకున్నాక మూత తీసి చూద్దాం. ఆల్మోస్ట్ నూనె పైకి తేలిపోయింది కాబట్టి కుక్ అయిపోయినట్టే. ఇంకా చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా దాకా అడుగు మట్టానికి అంటుకుంటుందంటే ఇంకా ఆల్మోస్ట్ కర్రీ వాటర్ లేకుండా ఉడికిపోయినట్టే. నూనె పైకి తేలుతుంది కదండి. చూడండి ఒకసారి మీరు ఒకసారి లుక్ చూడండి. వావ్, సూపర్ ఉంది కదండి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. నాకు కొత్తిమీర అంటే ఇష్టం అండి, అందుకు నేను కర్రీస్లో వేస్తానన్నమాట.
చూడండి కొత్తిమీర వేసిన తర్వాత లుక్ చూడండి ఒక్కసారి ఎంత బాగుందో. లుక్ అయితే అదిరిపోయింది కదండి.